నేనింతే, నేనిలానే ఉంటాను అంటే అన్నిసార్లు కుదురుతుందా? నచ్చిన దారుల్లో వెళ్ళాలనుకోవటంలో తప్పులేదు కానీ, వెలుగు ఇంకో చోట ఉందని తెలిసినా ఇటే అడుగులు వేస్తాను అంటే ఏమనుకోవాలి? నమ్మిన దానికోసం పాటుపడితే ఎప్పటికైనా స్పెషల్ గుర్తింపు వస్తుంది అనుకోవాలా? సంతృప్తిని మించిన సంపద ఏముంటుంది అనుకోవాలా? ఏమో. ఇలాంటి పెద్ద పెద్ద విషయాలకు కీర్తి సురేష్ లాగా థింక్ డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్లే ఆన్సర్స్ చెప్పగలరేమో. ఫస్ట్ నుంచి తనకంటూ ఏదో ప్రత్యేకత ఉండేలా రోల్స్ పిక్ చేసుకుంటున్నారు కీర్తి సురేష్. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్లు ముందు కీర్తి సురేష్ తలుపు తట్టాకే మిగిలిన వాళ్లను పలకరిస్తాయని ఇండస్ట్రీలో ఓ మాట ఉంది. అంతగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ఈ బ్యూటీ. అయితే ఎప్పుడు అండర్ ప్లే చేసే రోల్ సెలెక్ట్ చేసుకోవటం వల్ల మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మూవీస్ కి దూరం అవుతున్నారా అనే అనుమానాలకు కూడా చోటిస్తున్నారు ఈ నాయిక. మహానటి లాంటి సినిమా వచ్చిన తర్వాత ఈ భామకు పవన్ కళ్యాణ్, మహేష్ తో మూవీస్ వచ్చాయి. అయితే వాటిని సస్టైన్ చేయడంలో ఎక్కడో తడబడ్డారు అనే మాట వినిపిస్తోంది. చెల్లెలి క్యారెక్టర్లు వితౌట్ మేకప్ క్యారెక్టర్స్ చేయడం వల్ల కీర్తి మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మూవీస్ కి దూరమయ్యారనే మాట లేకపోలేదు. ఎక్స్పెరిమెంట్స్ ని పక్కన పెట్టి పక్కా కమర్షియల్ లైన్ ని పట్టుకుని ఉంటే ఈ పాటికి పాన్ ఇండియా రేంజ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్ లో కీర్తి పేరు టాప్ లో కనిపించేదని అంటున్నారు క్రిటిక్స్. రీసెంట్ గా బాలీవుడ్ ఎంట్రీ కోసం గ్లామర్ డోస్ పెంచిన ఈ బ్యూటీ నియర్ ఫ్యూచర్ లో సినిమాల సెలెక్షన్ లోనూ కొత్తగా ఆలోచిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.